లైఫ్లో కొన్ని రోజులుంటాయి. మన మైండ్లో ఒక సైలెంట్ క్వెశ్చన్ తిరుగుతుంది. నా లైఫ్ ఇలానే కంటిన్యూ అవుతుందా, లేదా ఒకరోజు చేంజ్ అవుతుందా? చాలామంది ఆ క్వెశ్చన్కి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తారు. కానీ కొన్నిమంది మాత్రమే ఒక డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. లైఫ్ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదు. మనం చేంజ్ క్రియేట్ చేయాలి. స్మాల్ డిసిషన్స్, స్మాల్ హ్యాబిట్స్, స్మాల్ యాక్షన్స్, ఇవి చిన్నవి అనిపించినా కూడా ఒకరోజు మన లైఫ్ డైరెక్షన్ని కంప్లీట్గా మార్చగలవు. చాలామంది అనుకుంటారు సక్సెస్ అంటే బిగ్ ఆపర్చునిటీ కావాలి అని, బిగ్ సపోర్ట్ కావాలి అని, పర్ఫెక్ట్ సిచ్యువేషన్ కావాలి అని. కానీ నిజమేంటి అంటే ఆల్మోస్ట్ ప్రతి సక్సెస్ స్టోరీ ఒక స్మాల్ బిగినింగ్తో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో వాళ్లకి కూడా డౌట్స్ ఉండేవి, ఫియర్ ఉండేవి, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉండేవి. కానీ ఒక డిఫరెన్స్ ఉంది. వాళ్ళు స్టాప్ అవ్వలేదు. లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం సమ్టైమ్స్ ఫెయిల్యూర్ కాదు, ట్రయింగ్ చెయ్యకపోవడం. చాలామంది డ్రీమ్స్ స్టార్ట్ చెయ్యరు. ఎందుకు అంటే భయం. ఫెయిల్ అయితే ఏమవుతుంది? పీపుల్ ఏమనుకుంటారు? నేను సక్సీడ్ అవ్వకపోతే? ఈ క్వెశ్చన్స్ మన మైండ్లో తిరుగుతాయి. కానీ ఒక ట్రూత్ గుర్తుపెట్టుకోవాలి. ఫెయిల్యూర్ మనకి డ్యామేజ్ చెయ్యదు, ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ట్రయింగ్ చెయ్యకపోవడం మాత్రమే మన లైఫ్ని సేమ్ ప్లేస్లో నిలబెడుతుంది. లైఫ్లో క్లారిటీ కావాలి అంటే మూవ్మెంట్ ఉండాలి. మనం మూవ్ అవ్వకపోతే మన లైఫ్ కూడా మూవ్ అవ్వదు. చిన్న స్టెప్ అయినా పర్లేదు, కానీ స్టెప్ ఉండాలి. డైలీ ఒక స్మాల్ ఇంప్రూవ్మెంట్ చేసినా ఇయర్ తర్వాత చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇమాజిన్ చెయ్యి, డైలీ జస్ట్ 1% బెటర్ అవడం స్టార్ట్ చేస్తే 365 డేస్ తర్వాత మన లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. కానీ చాలామంది పేషెన్స్ లూజ్ అవుతారు. ఎందుకు అంటే రిజల్ట్స్ ఇమీడియట్గా కనపడవు. జిమ్కి ఫస్ట్ డే వెళ్ళినా బాడీ చేంజ్ కనిపించదు. బుక్ ఫస్ట్ పేజ్ చదివినా నాలెడ్జ్ ఎక్స్పర్ట్ అయిపోము. కానీ డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే చేంజ్ తప్పకుండా వస్తుంది. సక్సెస్ అనేది సడన్ మిరకిల్ కాదు, అది డైలీ హ్యాబిట్స్ రిజల్ట్. మార్నింగ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, లెర్నింగ్ మైండ్ సెట్, ఇవన్నీ కలిసి ఒకరోజు సక్సెస్ క్రియేట్ చేస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటి అంటే కంపారిజన్ మనల్ని స్లోగా డెస్ట్రాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో వేరే వాళ్లని చూసి మనం స్లో అని ఫీల్ అవడం స్టార్ట్ చేస్తాం. కానీ ప్రతి మనిషి జర్నీ డిఫరెంట్. ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుంది అని ఎగ్జాక్ట్ ఫార్ములా ఎవరికీ తెలియదు. ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ఓన్ పాత్ మీద ఫోకస్ పెట్టడం. మన ఎస్టర్డే కన్నా ఇవాడ కొంచెం బెటర్ అవ్వడం, అదే రియల్ ప్రోగ్రెస్. లైఫ్లో బిగ్గెస్ట్ ఎనిమీ సమ్టైమ్స్ సిచ్యువేషన్ కాదు, మన ఓన్ మైండ్. మన మైండ్ మనకు చెప్తుంది, ఇది కష్టం, ఇది ఇంపాసిబుల్, నువ్వు చెయ్యలేవు. కానీ నిజమేంటి అంటే మనం ట్రై చేయకముందే మైండ్ గివప్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఫియర్ వచ్చినా ఒక స్మాల్ డిసిషన్ తీసుకో, ట్రై చెయ్యి. రిజల్ట్ పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ మన నెక్స్ట్ స్టెప్ ఈజీ చేస్తుంది. అలా స్టెప్ బై స్టెప్ మన లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు ఒక సింపుల్ డిసిషన్ తీసుకో. వెయిటింగ్ తగ్గించు, యాక్షన్ స్టార్ట్ చెయ్యి. స్మాల్ స్టెప్ అయినా పర్లేదు, బికాజ్ ఎవ్రీ బిగ్ జర్నీ ఒక స్మాల్ స్టెప్తో స్టార్ట్ అవుతుంది.